I be Vishnu Mohan Reddy, lecturer in botany, Government Degree College, Vanaparthi. Third semester లోని బాటనీ ఎంబ్రియాలజీలో ఉండేటటువంటి అంశము అంకురచ్ఛేదము ఎండోస్పర్మ్. అంకురచ్ఛేదము ఎండోస్పర్మ్ గురించి ఈరోజు మనం ఈ క్లాసులో డిస్కస్ చేద్దాం. ఎండోస్పర్మ్ అంకురచ్ఛేదం. అసలు ఈ అంకురచ్ఛేదం అంటే ఏంటిది, ఏ విధంగా ఏర్పడుతుంది? అండంలో ఉండేటటువంటి పిండకోశం, స్త్రీ సంయోగ బీజదము అయినటువంటి పిండకోశం లోపల అండద్వారం వైపు ఎగ్ ఆపరేటస్ స్త్రీ బీజ పరికరం ఉంటుంది. కలాజా వైపు యాంటీపోడాల్ సెల్స్ ఉంటాయి, అంటే ప్రతిపాద కణాలు ఉంటాయి. మధ్యలో రెండు ధ్రువాల నుంచి వచ్చినటువంటి కేంద్రకాలు కలిసి ద్వితీయ కేంద్రకము, సెకండరీ న్యూక్లియస్ లేదా పోలార్ న్యూక్లియస్ అనేటటువంటిది ఉంటుంది. ఇది పక్వ స్థితిలో ఉన్నటువంటి పిండకోశం యొక్క నిర్మాణం. ఈ స్థితిలో పరాగరేణువు కీలాగ్రాన్ని చేరి మొలకెత్తి పరాగనాళాన్ని, ఇక్కడ పరాగరేణువు అనేది పురుష సంయోగ బీజం, అది మొలకెత్తి పరాగ నాళాన్ని ఏర్పరిచి దాని వెంబడి శాకీయ కణము, ఉత్పాదక కణము ప్రయాణం చేస్తూ అటువంటి పరాగనాళము కీలం ద్వారా అండాశయంలోనికి ప్రవేశించి అండంలోకి ప్రవేశిస్తుంది. ఆ విధంగా ప్రవేశించే క్రమంలో ఉత్పాదక కణము విభజన చెంది రెండు పురుష సంయోగ బీజాలను ఏర్పరుస్తుంది. ఆ రకంగా పరాగనాళము స్త్రీ బీజ పరికరం ఉన్నటువంటి వైపు నుంచి సహకణం గుండా పిండకోశంలోనికి ప్రవేశిస్తుంది. ఆ రకంగా ప్రవేశించినటువంటి పరాగనాళము సహకణాన్ని ఛేదించుకుంటూ వచ్చి పరాగనాళం యొక్క కొన భాగానికి పక్కన ఒక రంధ్రం ఏర్పడి ఆ రంధ్రం ద్వారా శాకీయ కణ కేంద్రకాన్ని, రెండు పురుష సంయోగ బీజాలను ఆ సహకణంలోకి వదిలేస్తుంది. ఆ రకంగా వదిలేసినటువంటి ఈ రెండు పురుష సంయోగ బీజాలు సహకణం నుంచి బయటికి, అంటే పిండకోశం యొక్క మధ్య భాగంలోకి వచ్చి ఒక పురుష సంయోగ బీజము స్త్రీ బీజ కణ కేంద్రకంతో కలుస్తుంది. దీన్నే సంయుక్త సంయోగం అంటాం. ఇది n+n 2n కలిసి n+n 2n అయి ద్వయస్థితికమైన సంయుక్త బీజం ఏర్పడుతుంది. దీని నుంచే పిండం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇది మొదటి ఫలదీకరణ. పిండకోశంలోకి వచ్చిన రెండవ పురుష సంయోగ బీజము ధ్రువ కేంద్రకాలతోటి కలుస్తుంది. రెండు ధ్రువాల నుంచి వచ్చినటువంటి కేంద్రకాలు n+n 2nగా ఉంటాయి. దాన్ని అందుకే ద్వితీయ కేంద్రకం అంటాం. ఆ ద్వితీయ కేంద్రకంతో పురుష సంయోగ బీజ కేంద్రకం వచ్చి కలుస్తుంది. 2n+n 3n అంటే త్రయస్థితికమైనటువంటి కణం ఏర్పడుతుంది. ఈ మూడు కేంద్రకాల కలయిక కాబట్టి దీన్ని ఏమంటాం? త్రిసంయోగము అంటాం. త్రిసంయోగము అంటాం. త్రిసంయోగము అని పిలుస్తాం. ఈ త్రిసంయోగ ఫలితంగా 3n స్థితిలో ఉన్నటువంటి కణం ఏదైతే ఏర్పడుతుందో దాన్ని ప్రాథమిక అంకురచ్ఛేద కణము అంటారు. ప్రాథమిక అంకురచ్ఛేద కణము అంటే ఏంటిది? రెండు ధ్రువ కేంద్రకాలు ఒక పురుష సంయోగ బీజము కలవటం వల్ల ఏర్పడినటువంటి దాన్ని ఏమంటున్నాం? ప్రాథమిక అంకురచ్ఛేద కణము, ప్రైమరీ ఎండోస్పర్మిక్ సెల్గా పిలుస్తాం. ఈ ప్రైమరీ ఎండోస్పర్మిక్ సెల్, ప్రాథమిక అంకురచ్ఛేద కణము తరువాతి విభజనల ఫలితంగా
అది అంకురచ్ఛేదంగా ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ రకంగా ఈ త్రిసంయోగం ఫలితంగా ఏర్పడినటువంటి ఏదైతే ప్రాథమిక అంకురచ్ఛేద కణం ఉందో అది విభజనలు చెందడం వల్ల అంకురచ్ఛేదం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆవృత బీజాలలో ఈ అంకురచ్ఛేదము ఫలదీకరణ తర్వాత ఏర్పడుతుంది. చాలా మొక్కల్లో ఈ అంకురచ్ఛేదం ఎట్లా ఉంటుందంటే త్రయస్థితిలో ఉంటుంది. త్రయస్థితి లోపల ఉంటుంది. కానీ కొన్ని ఎందుకు త్రయస్థితిలో ఉంటుందంటే 2n స్థితిలో ఉన్నటువంటి ధ్రువ కేంద్రకం ద్వితీయ కేంద్రకంతో ఒక n పురుష సంయోగ బీజ కేంద్రకం వచ్చి కలుస్తుంది కాబట్టి 3n స్థితి లోపల త్రిక స్థితి లోపల ఉండడం అనేటటువంటిది జరుగుతుంది మెజారిటీ ఆవృత బీజ మొక్కల లోపల. కానీ కొన్నిటి లోపల ఈ లక్షణం వేరేగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈనోతీరా, బ్యూటోమాప్సిన్లలో అంకురచ్ఛేదము ద్వయస్థితిలో ఉంటుంది. కారణం ఏంటిదంటే అక్కడ ధ్రువ కేంద్రకం ఒకటే ఉంటుంది, దాంతో పురి సంయోగ బీజం వచ్చి కలుస్తుంది n+n 2n. కాబట్టి ద్వయస్థితికమైనటువంటి లక్షణం అనేటువంటిది ఈనోతీరా తర్వాత బ్యూటోమాప్సిన్లలో ఉండేటువంటి అంకురచ్ఛేదం యొక్క లక్షణం అనేటటువంటిది ఉంటుంది. అదేవిధంగా పీనియా కానీ లేకుంటే ప్లంబాగో రకంలో కానీ చూసినట్లయితే ఈ ధ్రువ కేంద్రకాలు 4 ఉంటాయి. 4 ధ్రువ కేంద్రకాలు ఉంటాయి. కాబట్టి ఈ 4 కేంద్రకాలతోటి ఒక పురుష సంయోగ బీజ కేంద్రకం కలుస్తుంది. కాబట్టి 5n స్థితి అనేటటువంటిది ఉంటుంది. అంకురచ్ఛేదము 5n స్థితి లోపల ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా పెపరోమియా రకం లోపల ధ్రువ కేంద్రకాలు 8 ఉంటాయి. ఆ 8 కేంద్రకాలతోటి ఒక పురుష సంయోగ బీజ కేంద్రకం కలుస్తుంది. కాబట్టి అది 9n స్థితి లోపల ఉంటుంది. ఈ రకంగా ఆవృత బీజాల్లో వివిధ రకాల స్థితి అనేటటువంటిది అంకురచ్ఛేదంలో ఉన్నటువంటి క్రోమోజోముల స్థితి అనేటువంటిది వివిధ రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ పాలిగోనం మెజారిటీ ఆవృత బీజ మొక్కల లోపల ఉండే అంకురచ్ఛేదం ఎట్లా ఉంటుందంటే త్రయస్థితి లోపల ఉంటుంది. మెజారిటీ ఆవృత బీజ మొక్కల లోపల అంకురచ్ఛేదము త్రయస్థితి లోపల ఉంటుంది. ఎందుకంటే 2 ధ్రువ కేంద్రకాలు ఒక పురుష సంయోగ బీజ కేంద్రకము కలుస్తాయి. కాబట్టి అంకురచ్ఛేదం ఏర్పడేటటువంటి అంకురచ్ఛేదం అనేటటువంటి అంటే ఈ ప్రైమరీ ఎండోస్పర్మిక్ సెల్ త్రయస్థితిలో ఉంటుంది. కాబట్టి అది సంయోజనం ఫలితంగా అంకురచ్ఛేదం ఏర్పడుతుంది. కాబట్టి వచ్చే అంకురచ్ఛేదం కూడా త్రయస్థితిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఆవృత బీజాల్లో అంకురచ్ఛేదం ఫలదీకరణ తర్వాత ఏర్పడుతుందని చెప్తున్నాం. కానీ వివృత బీజాల్లో తీసుకున్నట్లయితే అంకురచ్ఛేదము ఫలదీకరణకు ముందే ఉంటుంది. అంటే ఇక్కడ ప్రత్యేకంగా అంకురచ్ఛేదము వివృత బీజాల లోపల ఏర్పడదు. ఎందుకంటే వివృత బీజాల లోపల స్థూల సిద్ధ బీజం అంటే స్త్రీ సంయోగ బీజము లేదా స్థూల సిద్ధ బీజం ఏదైతే ఉందో అదే అంకురచ్ఛేదంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ వివృత బీజాల్లో ఉన్నటువంటి స్త్రీ సంయోగ బీజం n స్థితిలో ఉంటుంది, అదే అంకురచ్ఛేదంగా వ్యవహరిస్తుంది. కాబట్టి వివృత బీజాల లోపల అంకురచ్ఛేదము n స్థితి అంటే ఏకస్థితి లోపల ఉంటుంది. ఫలదీకరణకు ముందు నుంచే ఉంటుంది, ఏకస్థితిలో ఉంటుంది. కానీ ఆవృత బీజాల్లో ఫలదీకరణ అనంతరం ఏర్పడుతుంది. త్రిసంయోగం ద్విఫలదీకరణంలో ఉన్నటువంటి రెండవ ఫలదీకరణమైనటువంటి త్రిసంయోగం వల్ల వచ్చినటువంటి ప్రాథమిక అంకురచ్ఛేద కణం నుంచి అంకురచ్ఛేదం ఏర్పడుతుంది. కాబట్టి ఇది త్రయస్థితి లోపల ఉండడం మెజారిటీ మొక్కల లోపల జరుగుతుంది. అయితే ఇక్కడ ఎందుకు అంకురచ్ఛేదం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అంటే అంకురచ్ఛేదం చేసేటటువంటి విధి ఏమిటి అంటే ఈ అంకురచ్ఛేదం అనేటటువంటిది ఈ స్త్రీ బీజ కణము పురుష సంయోగ బీజము కలవడం వల్ల ఏదైతే ద్వయస్థితిక సంయుక్త బీజం ఏర్పడుతుందో అది పిండంగా ఏర్పడుతుంది. ఆ ఎదిగే పిండానికి అవసరమైన పోషక పదార్థాలను కొంతకాలం అండాంత కణజాలం ఇస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ అది నశించిపోయిన తర్వాత ఈ అంకురచ్ఛేదమే ఎదిగే పిండానికి ఆహార పదార్థాలను సరఫరా చేస్తుంది. కాబట్టి అంకురచ్ఛేదం యొక్క ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంకురచ్ఛేదము ఎదిగే పిండానికి ఆ ఎదిగే సమయం లోపల అది పిండం ఎదిగే సమయం లోపల పోషక పదార్థాలు ఇవ్వడమే కాకుండా విత్తనం ఏర్పడే వరకు పోషక పదార్థాలను అందిస్తూ విత్తనము మొలకెత్తే సమయం లోపల కూడా దానికి అవసరమైనటువంటి పోషక పదార్థాలను ఏది అందిస్తుంది అంటే
అంకురచ్ఛేదం అనేటటువంటిది అందిస్తుంది. సాధారణంగా కొన్ని మొక్కల లోపల ఏమిటంటే విత్తనం ఏర్పడే సమయానికల్లా ఈ అండంలో ఉన్నటువంటి అంటే ఇందులో ఉన్నటువంటి అంకురచ్ఛేదం అనేటటువంటిది వినియోగించబడుతుంది, అయిపోతుంది. అటువంటి విత్తనాలను ఏమంటారంటే నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ అంటారు. నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ అంటే అంకురచ్ఛేద రహిత విత్తనాలు. అంటే ఈ పిండం పూర్తిగా ఎదిగి విత్తనంగా ఏర్పడే సమయానికి ఆ అంకురచ్ఛేదం అంతా కూడా అయిపోతుంది. అంటే విత్తనం లోపల అంకురచ్ఛేదం మిగిలి ఉండదు. అటువంటి వాటిని ఏమని పిలుస్తున్నామంటే నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ ఆర్ ఎక్స్ అల్బూమినస్ సీడ్స్గా వీటిని పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. అట్లా కాకుండా కొన్నిటి లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంకురచ్ఛేదం లేని వాటికి ఏమిటంటే ఇప్పుడు లెగ్యూమ్ జాతి చిక్కుడు, వేరుశెనగ, చింత ఇటువంటి వాటి లోపల మనకు అంకురచ్ఛేదం అనేటటువంటిది మిగిలి ఉండదు. విత్తనం ఏర్పడే సమయానికి అంకురచ్ఛేదం అంతా కూడా అయిపోతుంది. మరికొన్నిటి లోపల ఏంటిదంటే విత్తనం ఏర్పడిన తర్వాత కూడా అంకురచ్ఛేదం మిగిలి ఉంటుంది. అటువంటి వాటిని ఏమంటారంటే ఎండోస్పర్మిక్ సీడ్స్ అంటారు. ఎండోస్పర్మిక్ సీడ్స్ లేదా అల్బూమినస్ సీడ్స్గా వాటిని పిలుస్తారు. అంటే అంకురచ్ఛేద సహిత విత్తనాలుగా వాటిని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వరి, గోధుమ, ఆముదము, కొబ్బరి, మొక్కజొన్న ఇవన్నీ కూడా ఏంటిదంటే అంకురచ్ఛేద సహిత విత్తనాలు. అంటే విత్తనం ఏర్పడే తర్వాత కూడా ఒకవేళ అంకురచ్ఛేదం మిగిలి ఉంటే వాటిని అంకురచ్ఛేద సహిత విత్తనాలు అంటారు, లేకుంటే వాటిని అంకురచ్ఛేద రహిత విత్తనాలుగా పిలుస్తారు. రేరుగా ఒక క్యారెక్టర్ ఏంటిదంటే ఆర్కిడేసిలో కానీ పోడోస్టోమోనేసి, ఆర్కిడేసి మరియు పోడోస్టెమోనేసి, ఈ తర్వాత ట్రాపేసి వంటి ఆవృత బీజ కుటుంబాల లోపల అంకురచ్ఛేదం ఏర్పడదు. అంకురచ్ఛేదం అనేటటువంటిది ఏర్పడదు. రేరుగా ఈ మొక్కల్లో మాత్రమే ఆర్కిడేసి మరియు పోడోస్టెమోనేసి తర్వాత ట్రాపేసి కుటుంబ మొక్కల లోపల అంకురచ్ఛేదము ఏర్పడదు. ఈ 3 కుటుంబాలు కాక మిగతా అన్ని కుటుంబాల లోపల కూడా అంకురచ్ఛేదం అనేటువంటిది స్పష్టంగా ఏర్పడుతుంది. మెజారిటీ మొక్కల లోపల అంకురచ్ఛేదము త్రయస్థితి లోపల ఉంటుంది. మీన్స్ పాలిగోనం రకం త్రయస్థితి లోపల ఉంటుంది. తర్వాత ఇది ఎదిగే పిండానికి విత్తనం అభివృద్ధి చెందే సమయంలోనూ విత్తనం మొలకెత్తే సమయం లోపల కూడా పోషక పదార్థాలను అందివ్వడానికి ఈ యొక్క అంకురచ్ఛేదం అనేటటువంటిది ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. ఆ రకంగా ఈ యొక్క అంకురచ్ఛేదం అనేటటువంటిది త్రిసంయోగం ఫలితంగా ద్విఫలదీకరణంలోని త్రిసంయోగం నవాసిన్ కనుగొన్నటువంటి ఈ త్రిసంయోగం ఫలితంగా ప్రాథమిక అంకురచ్ఛేద కణం ఏర్పడి త్రయస్థితికమైనటువంటి తర్వాత అది విభజనలు చెందడం వల్ల అంకురచ్ఛేదం అనేటటువంటిది ఏర్పడుతుంది. అయితే అంకురచ్ఛేదం అనేటటువంటిది ఏర్పడే విధానము ఆవృత బీజాల లోపల 3 రకాలుగా కనిపిస్తుంది. ఆవృత బీజాల్లో అంకురచ్ఛేదం ఏర్పడేటటువంటి విధానం ఎన్ని రకాలుగా కనిపిస్తుంది? 3 రకాలుగా ఉండేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంది. అవి ఏమిటంటే ఒకటి కేంద్రక రకం, ఒకటి ఏంటిది కేంద్రక రకము, రెండవది కణమయ రకము, మూడవది హీలోబియల్ రకం. ఒకటి కేంద్రక రకం న్యూక్లియర్ ఎండోస్పర్మ్. కేంద్రక రకము అంటే ఏమిటి? న్యూక్లియర్ ఎండోస్పర్మ్. రెండవది ఏంటిది? కణమయ రకం సెల్యులార్ ఎండోస్పర్మ్. సెల్యులార్ ఎండోస్పర్మ్. మూడవది ఏంటిది? హీలోబియల్ రకం. హీలోబియల్ ఎండోస్పర్మ్. న్యూక్లియర్ ఎండోస్పర్మ్, సెల్యులార్ ఎండోస్పర్మ్, హీలోబియల్ ఎండోస్పర్మ్. ఈ 3 రకాలుగా ఆవృత బీజాల లోపల మనకు అంకురచ్ఛేదం అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే కొన్ని మొక్కల్లో ఈ న్యూక్లియర్ ఎండోస్పర్మ్ ఏర్పడుతుంది, కొన్ని మొక్కల లోపల సెల్యులార్ ఎండోస్పర్మ్ ఏర్పడుతుంది, కొన్ని మొక్కల లోపల హీలోబియల్ రకపు ఎండోస్పర్మ్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ప్రైమరీ ఎండోస్పర్మిక్ సెల్లో తర్వాత జరిగేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఎండోస్పర్మ్ ఏర్పడే విధానాన్ని ఈ 3 పద్ధతులుగా వర్గీకరించడం అనేటటువంటిది జరిగిందన్నమాట. ఒకటి కేంద్రక రకము, రెండవది కణమయ రకము, మూడవది హీలోబియల్ రకము అనేటటువంటిది. ఏ విధంగా ఏర్పడినా
ఈ యొక్క ఎండోస్పర్మ్ అంకురచ్ఛేదం యొక్క ఫంక్షన్ ఒకటే, ఏమిటి? ఎదిగే పిండానికి పోషక పదార్థాలను అందించడమే ఈ యొక్క అంకురచ్ఛేదం యొక్క విధిగా మనం గుర్తించాలి. ఆ రకంగా అంకురచ్ఛేదం ఏర్పడే విధానం ఎన్ని రకాలుగా ఉంది? 3 రకాలుగా ఉండడం అనేటటువంటిది ఉంది. తర్వాత అందులో మొదటిది ఏమిటంటే కేంద్రక రకం. మొదటిది కేంద్రక రకం. ఈ కేంద్రక రకం అనేటటువంటి అంకురచ్ఛేదం ఏర్పడేటటువంటి విధానం లోపల ఏమిటంటే ఈ ప్రాథమిక అంకురచ్ఛేద కణంలో ఉన్నటువంటి ఈ కేంద్రకం ఏదైతే ఉందో, త్రయస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రాథమిక అంకురచ్ఛేద కణంలో ఉన్నటువంటి కేంద్రకము అనేక పర్యాయాలు స్వేచ్ఛా కేంద్రక విభజనలు జరుగుతుంది. అంటే ఒకసారి విభజన జరగడం వల్ల 2 కేంద్రకాలు వస్తాయి, 2 4 అయితే 4 8 అవుతాయి. ఈ విధంగా కంటిన్యూస్గా ఈ కేంద్రక విభజనలు అనేటటువంటివి అనేక పర్యాయాలు సమవిభజనలు జరగడం వల్ల అనేకమైనటువంటి త్రయస్థితికమైనటువంటి కేంద్రకాలు ఏర్పడతాయి. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే ఒక విభజన తర్వాత ఎటువంటి అడ్డుగోడలు అంటే కణద్రవ్య విభజన జరగడం లేదు. కణద్రవ్య విభజనలు జరగకుండా కంటిన్యూస్గా కేంద్రక విభజనలు మాత్రమే జరగడం వల్ల ఈ ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్, ఈ ప్రాథమిక అంకురచ్ఛేద కణం యొక్క పరిమాణం అనేది స్ప్రెడ్ అయ్యి అది దాని పరిమాణం పెరుగుతూ అందులో అనేకమైనటువంటి ఈ కేంద్రకాలైనటువంటివి ఈ అంటే పిండకోశంలో ఈ అనేకమైనటువంటి ఈ కేంద్రకాలైనటువంటివి సమూహంగా ఏర్పడడం జరుగుతుంది. అంటే ఎటువంటి కవచాలు ఏర్పడకుండా అంటే సినోబియల్ క్యారెక్టర్ అన్నమాట. అనేక కేంద్రకాలతో కూడినటువంటి నిర్మాణం అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ అంకురచ్ఛేదం అనేది స్టార్టింగ్లో ఎట్లా ఉంటుందంటే కేవలం అనేక కేంద్రకాలతోటి ఉంటుంది, కణాలతోటి కాకుండా కేంద్రకాలతోటి ఉంటుంది. కారణం ఏంటిదంటే ఇక్కడ ప్రాథమిక అంకురచ్ఛేద కణంలో ఉన్నటువంటి కేంద్రకము అనేక పర్యాయాలు, దాని నుంచి వచ్చిన కేంద్రకాలు మళ్ళీ అనేక పర్యాయాలు ఈ స్వేచ్ఛ కేంద్రక విభజనకు గురి కావడం వల్ల అంత కేంద్రకమయమైనటువంటి అంకురచ్ఛేదము మొదట ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడేటటువంటి యొక్క స్వేచ్ఛా కేంద్రకాలు ఏవైతే ఉన్నాయో అటువంటి సందర్భం లోపల పిండకోశ మధ్య భాగంలో పెద్ద రిక్తిక ఏర్పడడం వల్ల, ఒక క్యావిటీ ఏర్పడడం వల్ల ఈ స్వేచ్ఛా కేంద్రకాలు అనేక కేంద్రకాలు ఏవైతే ఏర్పడినాయో అవి అండద్వారం వైపు ఎక్కువగా, కలాజా వైపు ఎక్కువగా ఉంటాయి. ఇరుప్రక్కల మాత్రం తక్కువ పరిమాణం లోపల ఉంటాయి. ఎందుకంటే మధ్యలో ఎప్పుడైతే రిక్తిక ఏర్పడుతుందో ఈ కణద్రవ్యము, ఈ కేంద్రకాలన్నీ కూడా పక్కలకు నెట్టివేయబడతాయి. ఆ నెట్టివేసే క్రమం లోపల మనకి ఎట్లా కనిపిస్తుందంటే మనకు ఈ మధ్య భాగంలో ఈ రిక్తిక ఏర్పడడం వల్ల ఈ స్వేచ్ఛా కేంద్రకాలు అండద్వారం వైపు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, అదేవిధంగా కలాజా వైపు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. 2 పక్కలకు కూడా తక్కువ సంఖ్య లోపల ఈ కేంద్రకాలు అనేటటువంటివి ఉంటాయి. ఈ రకంగా మనకు ఈ స్వేచ్ఛా కేంద్రక విభజన అనంతరం కేంద్రకమయమైనటువంటి అంకురచ్ఛేదం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ రకంగా మనకు ఈ కేంద్రకాలు అనేటటువంటివి కలాజా వైపు ఎక్కువ, అండద్వారం వైపు ఎక్కువ, ఇరుప్రక్కల కూడా తక్కువ సంఖ్య లోపల కేంద్రకాలు అనేటటువంటివి ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే ప్లోయర్కియా మరియు లిమ్నాంతస్. ప్లోయర్కియా మరియు లిమ్నాంతస్ మరియు ఆక్సిస్పోరా. ప్లోయర్కియా, లిమ్నాంతస్, ఆక్సిస్పోరా లోపల ఏమిటంటే అంకురచ్ఛేదము పూర్తిగా స్వేచ్ఛా కేంద్రకాల దశలోనే ఉంటుంది. వీటి లోపల ఇంకా ఎటువంటి సెప్టాస్ అడ్డుగోడలు అనేటటువంటివి ఏమి ఏర్పడకుండా ఈ అంకురచ్ఛేదం ఎట్లా ఉంటుందంటే స్వేచ్ఛా కేంద్రకయుతంగా ఉంటుంది. అందుకే దీన్ని ఇక్కడ ఏమంటున్నాం, కేంద్రక అంకురచ్ఛేదము అంటున్నాం. అంటే కణజాలం లేకుండా ఒట్టి కేంద్రకాలతోటే ఉంటుంది. ఆ విధంగా జనరల్గా ప్లోయర్కియా మరియు లిమ్నాంతస్ తర్వాత ఆక్సిస్పోరా లోపల ఈ కేంద్రకాలు అనేటటువంటివి స్వేచ్ఛగా ఉండిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఎటువంటి అడ్డుగోడలు ఏర్పడవు. కానీ ఈ కేంద్రక అంకురచ్ఛేదాలను ఏర్పరిచేటటువంటి రకాలలో కూడా కొన్నిటి లోపల ఏం జరుగుతుందంటే ఈ స్వేచ్ఛా కేంద్రక విభజన జరిగిన తర్వాత, స్వేచ్ఛా కేంద్రక
విభజన జరిగిన తర్వాత, అంటే ఎన్ని కేంద్రకాలు ఏర్పడాలో అన్ని కేంద్రకాలు ఏర్పడిన తర్వాత క్రమంగా ఒక పరిధి నుంచి, అంటే పిండకోశం యొక్క వెలుపలి గోడ నుంచి క్రమంగా లోపలికి ఒక్కొక్క కేంద్రకం చుట్టూ కొంత కణద్రవ్యము, దాని చుట్టూ కణకవచం ఏర్పడుతూ అది కణమయంగా మారడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే మొదట మాత్రం ఏం జరుగుతుంది, కేంద్రకాలే ఉంటాయి, అన్ని కేంద్రకాలే ఉంటాయి, ఎటువంటి అడ్డుగోడలు కణకవచాలు అనేటటువంటివి ఉండవు. కానీ తర్వాత ఏమవుతుందంటే క్రమంగా పరిధి నుంచి లోపలికి క్రమంగా ఈ కేంద్రకాలన్నీ కూడా కణమయం కావడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ రకంగా చివరకు పిండకోశం అంతా కూడా పూర్తిగా కణాలతో నిండిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క అంకురచ్ఛేదం యొక్క అభివృద్ధి, కేంద్రక అంకురచ్ఛేదం యొక్క అభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది. కేవలం ప్లోయర్కియా, లిమ్నాంతస్, ఆక్సిస్ పొరల మాత్రం చివరి వరకు కూడా అంకురచ్ఛేదము కణమయం కాకుండా స్వేచ్ఛా కేంద్రకయుతంగా ఉంటుంది. కానీ మిగతా వాటి లోపల ఎట్లా ఉంటుందంటే మొదట స్వేచ్ఛా కేంద్రకయుత అంకురచ్ఛేదం ఏర్పడిన తర్వాత ఆ కేంద్రక విభజనలు పూర్తయిన తర్వాత క్రమంగా పరిధి నుంచి క్రమంగా లోపలి వైపుకు ఈ కేంద్రకాలన్నీ కూడా కణమయం కావడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రకంగా మనకు కొన్ని మొక్కల లోపల కనిపిస్తుంది. తర్వాత కొన్ని మొక్కల లోపల ఏమిటంటే ఈ క్రొటలేరియా అటువంటి వాటి లోపల, కొన్ని మొక్కల లోపల పిండకోశము మధ్య భాగంలోని కేంద్రకాలు స్వేచ్ఛగానే ఉండిపోవచ్చు. అంటే కొన్నిటి లోపల ఏంటిదంటే ఇప్పుడు ఈ అకాలిఫా, ఇండికా అటువంటి వాటి లోపల ఏంటిదంటే ఈ స్వేచ్ఛా కేంద్రక విభజన జరిగిన తర్వాత కణమయం పరిధి నుంచి లోపలి కణమయం అయ్యే క్రమం లోపల పరిధి నుంచి క్రమంగా కణమయం అవుతూ మధ్య భాగంలో ఉన్నటువంటి కేంద్రకాలు కొన్ని ఈ కణకవచాలు ఏర్పడకుండా మిగిలిపోయేటటువంటి అవకాశం కొన్నిటి లోపల ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఈ ఫ్యాబేసి కుటుంబానికి చెందినటువంటి క్రొటలేరియా ఫ్యాసియోలస్, క్రొటలేరియా మరియు ఫ్యాసియోలస్, ఫ్యాబేసి కుటుంబానికి చెందినటువంటి క్రొటలేరియా మరియు ఫ్యాసియోలస్లలో పిండం చుట్టూ ఉన్నటువంటి భాగంలోనే కణమయ అంకురచ్ఛేదం ఏర్పడి తర్వాత కలాజా వైపు గల భాగము కేంద్రకాలతో నిండి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఇది గమనించండి, ఇక్కడ మనకు పైన పిండకోశం ఉంది, ఈ పిండకోశం కింద ఒక లైన్ లాగా కణాలతో కూడినటువంటి అంకురచ్ఛేదం ఉంది, దాని కింది భాగంలో పొడవుగా ఉన్నటువంటి ఈ హాస్టోరియం ఏదైతే ఉందో అందులోపల ఎటువంటి గోడలు లేవు, కేవలం స్వేచ్ఛా కేంద్రకయుత లక్షణం అనేటటువంటిది కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఫ్యాబేసి కుటుంబానికి చెందిన క్రొటలేరియా మరియు ఫ్యాసియోలస్ల లోపల ఉన్నటువంటి పిండము స్వేచ్ఛా కేంద్రక విభజన జరిగిన తర్వాత ఏమవుతుంది, పిండము చుట్టూ ఉన్నటువంటి కేంద్రకాలు మాత్రమే కణమయం కావడం జరుగుతుంది. అంకురచ్ఛేదంలో ఉన్నటువంటి పిండం చుట్టూ ఉన్నటువంటి కణాలు మాత్రమే కణమయం అవుతాయి, మిగతావన్నీ కూడా స్వేచ్ఛా కేంద్రకాలుగానే ఉండిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. కలాజా వైపు ఉన్నటువంటి భాగము స్వేచ్ఛా కేంద్రకయుతంగానే ఉంటుంది. ఈ క్రింది భాగము పెరిగి ఒక నాళంలాగా ఏర్పడి ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టుగా ఒక హాస్టోరియం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇది శోషణకు తోడ్పడి ఎదిగే పిండానికి పోషణ ఇవ్వడానికి ఈ యొక్క హాస్టోరియం అనేటటువంటిది తోడ్పడుతుంది. ఆ రకంగా ఒక నాళం లాంటి హాస్టోరియం అనేటువంటిది బహుకేంద్రకయుతమైనటువంటి, అంటే ఎటువంటి కణకవచాలు ఏర్పడకుండా అన్ని విడిగా ఉన్నటువంటి కేంద్రకాలతో కూడినటువంటి ఈ హాస్టోరియం అనేటటువంటిది మనకు క్రొటలేరియా మరియు ఫ్యాసియోలస్ లోపల కనిపించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనకు ప్రోటియేసి కుటుంబానికి చెందినటువంటి గ్రీవెల్లియా రోబస్టాలో ఉండేటటువంటి అంకురచ్ఛేదం యొక్క పైభాగం అంతా కూడా ఏమవుతుందంటే కణమయం అవుతుంది. ఇదంతా పైభాగం అంతా ఏమైపోయింది, ప్రతి కేంద్రకం చుట్టూ కణకవచాలు ఏర్పడడం ద్వారా కణమయం అవడం అనేటువంటి జరుగుతుంది. కింది భాగం కలాజా వైపు ఉన్నటువంటి భాగం మాత్రము ఇది ఒక ఎర్త్వామ్ లాగా, అంటే ఒక వానపాము లాగా ఉన్నటువంటి ఒక హాస్టోరియం అనేటటువంటిది
ఏర్పడడం అనేటటువంటిది, అంటే వెర్మీ ఫామ్ అంటారు. వెర్మీ ఫామ్ లాగా ఉన్నటువంటి ఒక అపెండిక్స్, ఒక నిర్మాణంలాగా, వెర్మీ ఫామ్ లాగా ఉన్నటువంటి ఒక నిర్మాణంలాగా ఈ స్వేచ్ఛా కేంద్రకృతమైనటువంటి నిర్మాణం అనేటువంటిది వెర్మీ ఫామ్ లాగా ఉన్నటువంటి నిర్మాణం కలాజా వైపు ఏర్పడుతుంది. ఇది ఆస్తోరియం అన్నమాట. ఇది ఆస్తోరియం శోషణకు తోడ్పడుతుంది. ఆ విధంగా ప్రోటియేసి కుటుంబానికి చెందిన గ్రీవెల్లిస్ రోబస్టా లోపల అంకురచ్ఛేదము స్వేచ్ఛా కేంద్రక విభజనలు చెందిన తర్వాత పైభాగంలో ఉన్నటువంటి కేంద్రకాలన్నీ కూడా కణమయమైపోతే కలాజా వైపు ఉన్నటువంటి ఈ భాగం పొడవుగా సాగి స్వేచ్ఛా కేంద్రకయుతంగా ఉండి వెర్మీ ఫారం లాగా ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రకంగా మనకు ఆస్తోరియం అనేటటువంటి దీంట్లోపల ఏర్పడుతుంది. సిట్రస్ ఫిస్టులోజా మరియు కాక్సీనియాలో ఆస్తోరియం కణయుతంగా ఉండి కణాలు బహుకేంద్రకయుతంగా ఉంటాయి. సిట్రస్ ఫిస్టులోజా మరియు కాక్సీనియాలో ఆస్తోరియం కూడా కణయుతంగా ఉంటుంది. కానీ ఆ కణాలు ఎట్లా ఉంటాయంటే బహుకేంద్రకయుతంగా ఉంటాయి, సీనోసైటిక్ కండిషన్లో ఉంటాయి. అంటే ఒక కణంలో 2 కంటే ఎక్కువ కేంద్రకాలు ఉండేటటువంటి పరిస్థితి మనకు ఎక్కడ కనిపిస్తుంది? సిట్రస్ ఫిస్టులోజా మరియు కాక్సీనాలో ఉన్నటువంటి ఆస్తోరియం లోపల మనకు ఆ బహుకేంద్రకయుతమైనటువంటి కణయుత లక్షణం అనేటటువంటిది కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా లొమేసియాలో ఉండేటటువంటి కలాజా భాగం వైపు ఉన్నటువంటి ఏర్పడినటువంటి ఆస్తోరియంలా ఉన్నటువంటి, అంటే స్వేచ్ఛా కేంద్రకయుతంగా ఉన్నటువంటి ఆస్తోరియంలాగా ఉన్నటువంటి ఈ అంకురచ్ఛేదం నుండి ఏమిటంటే అనేక ఏకకణయుతమైనటువంటి చేతి వేళ్లలాగా ఉండేటటువంటి పెరుగుదలలు, అంటే ఉత్పేదాలు లేదా గ్రోత్స్, అంటే పెరుగుదలలు అనేటటువంటివి ఏర్పడతాయి. దీనివల్ల ఏంటంటే శోషణ వైశాల్యం అనేటటువంటిది పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటివి? ఉత్పేదాలు. ఇదంతా ఏంటిది? ఆస్తోరియం. ఇక్కడ ఎటువంటి కణ కవచాలు లేవు, స్వేచ్ఛా కేంద్రక లక్షణం అనేటువంటిది ఉంది. జస్ట్ పై భాగంలో ఉన్న అంకురచ్ఛేదం మాత్రమే అక్కడ ఉన్న స్వేచ్ఛా కేంద్రకాలు కణయుతమైనవి. కింది వైపు ఉన్నటువంటిదంతా కూడా ఒక పొడవైన నాళంలాగా ఉండి ఆస్తోరియంగా ఏర్పడింది. ఇటువంటి ఆస్తోరియానికి మళ్ళీ అనేక చేతి వేళ్ళలాగా ఉన్నటువంటి పెరుగుదలలు ఏర్పడినాయి. ఆ రకంగా ఏర్పడిన పెరుగుదలను ఏమంటున్నాం? ఉత్పేదాలుగా పిలుస్తున్నాం. ఇక్కడ ఏంటిదంటే శోషణ వైశాల్యం పెరగడానికి ఈ నిర్మాణాలు అనేటటువంటివి తోడ్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వేరుకి ఎట్లయితే మూలకేశాలు ఉంటే ఆ శోషణ వైశాల్యం పెరుగుతుందో అట్లా ఇక్కడ కూడా ఈ ఆస్తోరియం చుట్టూ కూడా అనేక ఈ యొక్క ఉత్పేదాలు పెరగడం వల్ల శోషణ వైశాల్యం పెరుగుతుంది. ఈ రకమైనటువంటి లక్షణం మనకు ఎందులో కనిపిస్తుంది? లొమేసియా లోపల ఈ రకమైనటువంటి ఆస్తోరియం అనేటువంటిది మనకు ఈ అంకురచ్ఛేదం లోపల కనిపించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. తర్వాత ఇంకొక లక్షణం ఏమిటంటే ఇంకొకటి సైపరేసి కుటుంబానికి చెందినటువంటి స్క్లిరియా ఫ్యాలియోసా అనేటటువంటి దాంట్లోపల స్వేచ్ఛా కేంద్రక విభజన జరిగిన తర్వాత ఈ పిండం యొక్క కింది భాగంలో ఉన్నటువంటి స్వేచ్ఛా కేంద్రకాలు కణమయమైన తర్వాత ఈ అంకురచ్ఛేదం నుంచి 2 వైపులకు కూడా ఆస్తోరియం ఏర్పడుతుంది. అండద్వారం వైపు ఏర్పడుతుంది, ప్లస్ కలాజా వైపు కూడా ఆస్తోరియం ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది అండద్వారం వైపు పొడవుగా సాగి ఇక్కడ ఎటువంటి కేంద్రకాలు లేవు. పైభాగంలో ఒక కేంద్రకం ఉంటుంది, అంతా కణద్రవ్యమే ఉంటుంది. ఆ విధంగా పొడవుగా పెరిగి అండద్వారం వైపు పెరిగినటువంటి నిర్మాణాన్ని అండద్వారం వైపు ఉన్నటువంటి ఆస్తోరియంగా పిలుస్తాము. దాని దిగువ భాగంలో కణయుతమైనటువంటి అంకురచ్ఛేదం అనేటటువంటిది ఉంది. అదేవిధంగా మళ్ళీ కలాజా వైపు కూడా స్వేచ్ఛా కేంద్రకయుతమైనటువంటి ఆస్తోరియం, దీన్ని కలాజల్ ఆస్తోరియం అంటాం. కింది వైపు ఉన్నటువంటి దాన్ని కలాజల్ ఆస్తోరియం అంటున్నాం. అదేవిధంగా పైవైపు ఉండేటువంటి దాన్ని అండద్వార ఆస్తోరియం అంటున్నాం. అంటే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి రకాల్లో కేవలం కలాజా వైపు మాత్రమే ఆస్తోరియం ఏర్పడింది. కానీ ఇక్కడ సైపరేసి కుటుంబానికి చెందినటువంటి ఈ స్క్లిరియా ఫోలియోసా అనేటువంటి దాంట్లో మాత్రం ఈ ఆస్తోరియం 2 వైపులకు ఏర్పడుతుంది. అండద్వారం వైపు ఏర్పడుతుంది మరియు
ఈ కలాజ వైపు కూడా ఏర్పడుతుంది. కలాజ వైపు ఉన్నటువంటి ఈ యొక్క ఆస్తోర్యంలోనేమో బహుకేంద్రక లక్షణం, స్వేచ్ఛా కేంద్రక బహుకేంద్రక లక్షణం కనిపిస్తే, అండద్వారం వైపు ఉన్నటువంటి దాంట్లో కేవలం ఒక కేంద్రకం మాత్రమే ఉండి మిగతా అంతా ఖాళీగా ఉండడం అనేటటువంటిది, అంటే కణద్రవ్యం మాత్రమే ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రకంగా మనకు ఇందులోపల ఈ యొక్క అంకురచ్ఛేదం ఏర్పడే విధానం అనేటటువంటిది ఉందన్నమాట. తర్వాత కోకాస్లో అంకురచ్ఛేదం స్వేచ్ఛా కేంద్రకయుతంగా ఉంటుంది. పిదప పిండకోశం పరిధి వైపు నుండి కణకవచాలు ఏర్పడటం ప్రారంభమై క్రమంగా అంకురచ్ఛేదము కణమయం కావడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మనకు కేంద్రక రకం అనేటటువంటి అంకురచ్ఛేదం అనేటటువంటిది ఉంది. కేంద్రక రకం అనేటటువంటి అంకురచ్ఛేదం అనేటటువంటిది ఉందన్నమాట. తర్వాత రెండవ రకం ఏమిటంటే, రెండవ రకము కణమయ అంకురచ్ఛేదము, సెల్యులార్ ఎండోస్పర్మ్. సెల్యులార్ ఎండోస్పర్మ్ కణమయ అంకురచ్ఛేదము అంటే ప్రాథమిక అంకురచ్ఛేద కణంలో ఉన్నటువంటి త్రయస్థితికమైనటువంటి కేంద్రకము స్వేచ్ఛా కేంద్రక విభజన చెందకుండా ప్రతి విభజన అనంతరము ఆ కణద్రవ్యాన్ని వేరు చేస్తూ అడ్డుగోడలు ఏర్పడడం ద్వారా, కణకవచం ఏర్పడడం ద్వారా 1 by 1 కణాలుగా ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఇటువంటి దీంట్లో జనరల్గా ఏంటిదంటే మొదటి విభజన అడ్డంగా జరుగుతుంది. అంటే అందులో ఉన్నటువంటి త్రయస్థితికమైనటువంటి ప్రాథమిక అంకురచ్ఛేద కణంలో ఉన్నటువంటి త్రయస్థితికమైనటువంటి కేంద్రకము మొదట ఒక సమవిభజనకు గురి కావడం వల్ల ఒక 2 కేంద్రకాలు ఏర్పడతాయి. వాటిని వేరు చేస్తూ ఒక అడ్డుగోడ ఏర్పడడం వల్ల 2 కణాలు ఏర్పడతాయి. ఆ 2 కణాలు కూడా మళ్ళీ ఒకసారి అడ్డు విభజన చెందడం వల్ల నిలువు వరుసలో ఉన్నటువంటి ఒక 4 కణాలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఈ 4 కణాలు కూడా నిలువు, అడ్డు అంటే వివిధ రకాల్లో విభజనలు చెందడం ద్వారా, ఒక సిస్టమేటిక్గా కాకుండా వివిధ రకాల్లో విభజనలు చెందడం ద్వారా అనేక కణాలతో కూడిన అంకురచ్ఛేదము అనేటటువంటిది ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ రకంగా మనకు పిండకోశం అనేటటువంటిది మనకు ఈ అన్ని ఒకేసారి కేంద్రక విభజనతో పాటు కణద్రవ్య విభజన కూడా జరగడం వల్ల కణమయ అంకురచ్ఛేదం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అనోనేసి, తర్వాత బొరాజినేసి, జెన్సీ అనేసి లోపల ఈ కణాలు అనేక సార్లు అపనత, పరివేష్టిత విభజనలు జరిపి కణయుతమైనటువంటి అంకురచ్ఛేదం అనేటటువంటిది అనోనేసి, బొరాజినేసి, జెన్సీ అనేసి లోపల ఈ లక్షణం అనేటటువంటిది కనిపిస్తుంది. అయితే కొన్ని మొక్కల లోపల ఏమిటంటే మొదటి కణ విభజన నిలువుగా జరుగుతుంది. మొదటి కణ విభజన ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఏమని చెప్పుకున్నాం, అడ్డు విభజన జరుగుతుంది, మళ్ళీ కూడా అడ్డు విభజన జరుగుతుంది, ఆ తర్వాత నిలువు, అడ్డు అన్ని రకాలుగా జరుగుతుంది. కానీ కొన్ని మొక్కల్లో ఈ మొదటి విభజన నిలువుగా కానీ కొంత ఏటవాలుగా కానీ, నిలువుగా కానీ లేదా కొంత ఏటవాలుగా కానీ జరిగి 2 కణాలు ఏర్పడి ఆ తర్వాత ఇర్రెగ్యులర్గా విభజనలు జరగడం వల్ల కణమయమైనటువంటి అంకురచ్ఛేదం అనేటటువంటిది ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్కిక్లామిడే మొక్కల్లోనూ, సింపెటాలే మొక్కల్లోనూ మరియు ఏకదళ బీజ మొక్కల్లోనూ ఈ రకమైనటువంటి విభజన అనేటటువంటిది జరుగుతుంది. అంటే మొదటి విభజన ఎట్లా ఉంటుంది, నిలువుగానన్నా ఉండవచ్చు, కొద్దిగా ఏటవాలుగానన్నా ఉండవచ్చు. ఆ తర్వాత అడ్డు, నిలువు విభజనలు జరగడం ద్వారా కణమయమైనటువంటి అంకురచ్ఛేదం అనేటటువంటిది ఆర్కిక్లామిడే, సింపెటాలే, ఏకదళ బీజాల లోపల ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. తర్వాత ఈ కణమయ రకపు అంకురచ్ఛేదంలో కూడా హాస్తోరియాలు అనేటటువంటివి ఏర్పడతాయి. కణమయ అంకురచ్ఛేదంలో కేంద్రక అంకురచ్ఛేదంలో లాగానే కణమయ అంకురచ్ఛేదం లోపల కూడా హాస్తోరియములు అనేటటువంటివి ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నోలియా అబోవేటా లోపల హాస్తోరియం అనేటటువంటిది ఈ కలాజా వైపు పై భాగంలో అంతా కూడా కణమయ అంకురచ్ఛేదం ఉంది.
ఈ కింది భాగంలో పొడవుగా ఒక నాళంలాగా ఉన్నటువంటి ఈ హాస్తోర్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ హాస్తోర్యం కూడా ఎట్లా ఉంటుంది, ద్వికణయుతంగా ఉంటుంది. మనకి ఇక్కడ చూసినట్లయితే ఒక అడ్డు కూడా కనిపిస్తుంది, అందుట్లో కేంద్రకం ఉంది, ఇందుట్లో కేంద్రకం ఉంది. ఆ విధంగా ద్వికణయుతమైనటువంటి ఒక పొడవుగా ఉన్నటువంటి ఈ హాస్తోర్యం అనేటటువంటిది ఎక్కడ ఏర్పడింది అని అంటే మనకు కలాజా వైపు ఏర్పడింది. మ్యాగ్నోలియా అబోవేటా అనేటటువంటి దాంట్లోపల ఈ రకమైనటువంటి మనకు అంకురచ్ఛేదం అనేటానికి హాస్తోర్యం అనేటటువంటిది ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఆ విధంగా ద్వికణయుతంగా ఉన్నటువంటి ఒక హాస్తోర్యం అనేటటువంటిది వీటి లోపల ఏర్పడడం జరుగుతుంది. తర్వాత మేలం పైరంలో అండద్వారం వైపున గల హాస్తోర్యం ఏకకణయుతంగా నాళాల వలె ఏర్పడుతుంది. చూడండి, ఇందులోపల మనకేమిటంటే మేలం పైరం అనేటటువంటి దాంట్లోపల అండద్వారం దగ్గర ఈ యొక్క అంకురచ్ఛేదం నుంచి వేలలాగా ఉండేటటువంటి అనేకమైనటువంటి హాస్తోర్యములు అనేటటువంటివి ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటిదంటే ఏకకణయుతంగా ఉంటాయి, ఒకే కణయుతంగా ఉండి ఒక కేంద్రకయుతంగా ఉన్నటువంటి అనేక చేతివేలలాగా ఉన్నటువంటి హాస్తోర్యములు ఈ యొక్క మేలం పైరం అనేటటువంటి దాంట్లోపల మనకు ఈ యొక్క అండద్వారం వైపు ఏకకణయుతమైనటువంటి వేలలాగా ఉన్నటువంటి ఈ యొక్క హాస్తోర్యములు అనేటటువంటివి ఏర్పడతాయి. తర్వాత మరికొన్నిటి లోపల ఏమిటంటే మనకు ఇయోడినా రాంచిఫోలియా అనేటటువంటి దాంట్లోపల చూసినట్లయితే మనకు ఈ అంకురచ్ఛేదం నుంచి ఏవైతే ఈ యొక్క హాస్తోర్యములు ఏర్పడతాయో అవి శాఖోపశాఖలుగా చీలిపోయి అంత సమూహాలుగా ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ విధంగా మనకు ఈ రాంచిఫోలియా లోపల కలాజా వైపు పెద్దదైన హాస్తోర్యం ఏర్పడుతుంది. ఈ పెద్దదైనటువంటి ఈ హాస్తోర్యం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ హాస్తోర్యం యొక్క చివరి భాగం లోపల అనేక శాఖలుగా అది చీలిపోయి అనేక తమ్మెలుగా చీలిపోయి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ఒక ప్రవాలాభ వేళలాగా ఈ యొక్క కొన భాగం అంతా కూడా శాఖాయుతంగా ఉండి ప్రవాలాల వలె ఉండడం అనేటటువంటిది మనకు ఎందులో కనిపిస్తుంది, ఇండియానా రాంచిఫోలియా అనేటటువంటి దాంట్లోపల ఈ రకమైనటువంటి అంకురచ్ఛేదం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా లొరాంతేసి అంకురచ్ఛేద ఉత్పత్తి అనేటువంటిది భిన్నంగా ఉంటుంది. అండాశయంలో నిజమైన అండాలు అనేటటువంటివి ఉండవు. లొరాంతేసి అంకురచ్ఛేదం ఎట్లా ఉంటుందంటే సాధారణంగా పిండకోశంలో అంకురచ్ఛేదం ఏర్పడాలి. కాబట్టి లొరాంతేసి అండాశయం లోపల నిజమైనటువంటి అండాలు అనేటటువంటివి ఉండవు. అందులో ఉండేటటువంటి పిండకోశాలు దగ్గరగా అనేక అసంఖ్యాకంగా వంద్యంగా ఉండేటటువంటి అంకురచ్ఛేదాలు అనేటటువంటివి ఈ పిండకోశాలు అనేటటువంటివి ఉంటాయి. ఇవి ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకం కలాజా వైపునకు పయనించి విభజనలు చెందడం వల్ల అంకురచ్ఛేదము ఏర్పరచడం అనేటటువంటిది జరుగుతుంది. ఇవన్నీ తర్వాత కలిసిపోయి ఒకే అవిభక్తమైనటువంటి అంకురచ్ఛేదంగా ఏర్పడడం అనేటటువంటిది మనకు ఈ లొరాంతేసి లోపల జరగడం అనేటువంటిది జరుగుతుంది. లొరాంతేసి అనేటువంటిది ఒక పారాసైటిక్గా ఉండేటటువంటి మొక్క. ఆ రకంగా మనకు ఈ యొక్క అంకురచ్ఛేదం యొక్క అభివృద్ధిలో ఉన్నటువంటి రెండు రకాలైనటువంటివి ఉన్నాయి. ఒకటి ఏంటిది కేంద్రకమయ న్యూక్లియర్ ఎండోస్పర్మ్, రెండవది ఏంటిది సెల్యులార్ ఎండోస్పర్మ్, మూడవది హీలోబియల్ ఎండోస్పర్మ్, హీలోబియల్ అంకురచ్ఛేదం. ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఆ విధంగా మనకు అంకురచ్ఛేదం అనేటటువంటిది ఎదిగేటటువంటి పిండానికి పోషణ ఇవ్వడానికి నిర్దేశింపబడినటువంటిది. పిండం విత్తనంగా అభివృద్ధి చెందే వరకు కూడా విత్తనం మొలకెత్తే సమయం లోపల కూడా ఈ యొక్క ఎండోస్పర్మ్ మిగిలి ఉన్నట్లయితే అది ఆ ఎదిగే మొలకెత్తే విత్తనానికి కూడా పోషణను ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకవేళ పిండం పూర్తిగా ఎదిగే సమయానికి ఈ యొక్క అంకురచ్ఛేదం అయిపోయినట్లయితే అటువంటి విత్తనాలను అంకురచ్ఛేద రహిత విత్తనాలు అంటాం. అట్లా కాకుండా అంకురచ్ఛేదము విత్తనం ఏర్పడిన తర్వాత కూడా మిగిలి ఉంటే అటువంటి వాటిని అంకురచ్ఛేద సహిత విత్తనాలు అంటాం. అంకురచ్ఛేద రహిత విత్తనాలకు ఎగ్జాంపుల్ ఏంటిది
మామూలుగా మనకు ఈ లెగ్యూమ్ జాతి కంది, పెసర, మినుములు, వేరుశనగ దాంట్లో ఉన్నటువంటి పప్పు బద్దలు అంటే అందులో అంకురఛేదం ఉండదు, కేవలం బీజదళాలు మాత్రమే నిండుగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అదే అంకురఛేద సహిత విత్తనాలకి ఏంటంటే గ్రామీణంలో ఉన్నటువంటి వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న అటువంటి వాటిని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కాబట్టి అంకురఛేదం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? పిండకోశంలో ద్విఫలదీకరణంలోని రెండవ ఫలదీకరణ ఏదైతే ఉందో, త్రిసంయోగం అనేటటువంటిది ఏదైతే ఉందో దాని ఫలితంగా ఏర్పడినటువంటి త్రయస్థితికమైన ప్రాథమిక అంకురఛేద ప్రథమ కణము విభజనలు చెందడం వల్ల మనకు అంకురఛేదం అనేటటువంటిది జరుగుతుంది. ఆవృత బీజాల లోపల ద్విఫలదీకరణ ఉంటుంది. పిండకోశంలోకి ప్రవేశించిన రెండు పురి సంయోగ బీజాలు కూడా ఒకటి స్త్రీ బీజకణంతో కలుస్తుంది, రెండవది ద్వితీయ కేంద్రకము లేదా ధ్రువ కేంద్రకంతో కలుస్తుంది. దీన్ని ద్విఫలదీకరణం అంటాం. అయితే మొదటి ఫలదీకరణ అయినటువంటి సంయుక్త సంయోగము నిదానంగా జరుగుతుంది, ఆలస్యంగా జరుగుతుంది. కానీ రెండవ ఫలదీకరణ అయినటువంటి త్రిసంయోగం మాత్రం వెంటనే జరుగుతుంది. అంటే ప్రాథమిక ఫలదీకరణ జరిగిన వెంటనే ద్వితీయ ఫలదీకరణ వెంబడే జరిగిపోవడం, ఎటువంటి ఆలస్యం లేకుండా క్షణాల్లో ఈ యొక్క ధ్రువ కేంద్రకంతో రెండవ పురుష సంయోగ బీజం కలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఫలితంగా వచ్చిన దాని నుంచి మనకు అంకురఛేదం అనేటటువంటిది అభివృద్ధి చెందడం అనేటటువంటిది జరుగుతుంది.